చాలునంటివి, నా కృపా నీకు చాలునంటివి. నా ప్రార్థన ఆలకించిన పరలోక తండ్రి, నీ పాద పద్మములు విడువలేనయ్యా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. మిమ్ములను అలాగే మనందరినీ దేవుడు నిండారు. అందుకని ఆ సంగతి వదిలేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఇదిగో ప్రభువా, ఒట్టి పాత్రను ఖాళీ పాత్రనయ్యా నీళ్లను ద్రాక్షారసముగా మార్చావు, మారాను మధురముగా మార్చావు, పాడైన బ్రతుకులు బాగు చేసావు, మాటతో మృతులు లేపావు. నరపుత్రుడా చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. మాట్లాడేది మనుష్యుడే కానీ నా ఆత్మతన నుండి మాట్లాడుతున్నాను. ఖాళీ కొండను, వట్టి కొండను, అల్పురాలను, అవిధేయురాలను, ఏ యోగ్యత లేని, ఏ మంచి లేని ఒక అల్పురాలను, ఒక బలహీనమైన ఘటురాలను, కానీ నీ సన్నిధిలో నీ యొక్క అపారమైన కలవరి ప్రేమను బట్టి ఎంతో ధన్యురాలను ప్రభువా. ఎదవరాలకి అలాగే అయా నీ బిడలకి ఇచ్చే ప్రాధాన్యత వర్ణించలేనిది ప్రభువానికి స్తోత్రాలు. కనుక ముందున్న సమయంలో బిడలందరినీ బలపరచండి, ఓదార్చండి, మాటతో మీరు తృప్తిపరచమని యేసునామములో అడిగి ఏడుకో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చిన్న సమయం, మనం ఎంతో సమయం తీసుకోవట్లేదమ్మా. 10 దాటిందేమో, టైం కూడా ఏం కాలేదు. మనం ఏ విషయం మాట్లాడుకోవాలంటే ఎలా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి, ఎలా ఉంటే ఆశీర్వాదాలు రాకపోతాయి, మనం ఆశీర్వదించబడాలంటే ఎలా ఉండాలనే ఒక చిన్న అంశం మీద మనం కొద్ది సమయం మాట్లాడుకుందాం. యేసయ్య నామంలో ఆశీర్వాదాలంటే దేవుడు ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు. ఎలా ఇస్తాడంటే ఆయన కనికరం అలాంటిది. హల్లెలూయా. ఆయన కనికర పూర్ణుడు. ఆయన పేరేంటి? కనికర పూర్ణుడు. ఆయన పేరు కరుణామయుడు. ఆయన పేరు ప్రేమామయుడు. ఆయన ప్రేమను బట్టి, ఆయన కనికిరాన్ని బట్టి, ఆయన దయను బట్టి ఆశీర్వాదాలు ఆటోమేటిక్ వస్తాయి. ఎలా వస్తాయంటే ఆయన కరుణను బట్టి. హల్లెలూయా. ఆయన కరుణ ఉందని ఆయన కరుణను తక్కువగా తీసుకుంటే ఏమవుతుందో చూసుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన దయ ఉంటుంది, ఆయన కరుణ ఉంటుంది, ఆయన ప్రేమ ఉంటుంది, ఆయన చేతుల్లో సమస్తము ఉంటాయి. ఇప్పుడు ఇది అగును కాకంటే అవుతుంది, ఇది ఆగును కాకంటే ఆగిపోతుంది. కానీ మనము పొందుకుంటున్నామా అనేది మనం చూసుకుందాం. హల్లెలూయా. కరుణ కటాక్షములకు ఆయన కారణభూతుడు. ఆయన కటాక్షము ఎవరి గుడారాన్ని తాకిందో బైబిల్లో చాలామందికి తెలుసు. మధ్యాహ్నం కాలం అంట 3 దేవదూతలు ఆ అబ్రహాము గారి గుడారానికి దిగి వస్తున్నాయి అంట. అబ్రహాము గారి విశ్వాసాన్ని, నిరీక్షణను, ఓపికను, ఆయన భక్తిని చూసి, ఆయన యొక్క ఆ హృదయాన్ని చూసి వచ్చి తాకిపోతూ ఉన్నప్పుడు ఆదల బాధలు అడ్డం తిరిగారంట అబ్రహాం గారు. అబ్రహాం గారు అడ్డం తిరిగి, అయ్యా నన్ను, నా గుడారాన్ని నీవు దాటిపోవద్దు, ఇక్కడే నిలబడు, నేను నీకు యుందు చేస్తాను, ఒక బలి అర్పిస్తానని అడ్డం తిరిగి బతిలాడి నిలబెట్టి మరి సాగిలపడి అప్పుడుకప్పుడు గొర్రె పిల్లను వధించి యుందు చేసి ఆహారం పెట్టి పంపించాడంట. హల్లెలూయా. ఇంతవరకు ఉన్న భక్తి వేరు, రోజు ఉన్న విశ్వాసం వేరు. రోజు భక్తి చేస్తూనే ఉన్నాడు, రోజు స్తుతిస్తూనే ఉన్నాడు. కానీ దేవుని యొక్క కటాక్షం, దేవుని యొక్క మనల్ని దర్శించే సమయం వచ్చినప్పుడు ఆయన వచ్చాడే, రోజు ఉన్న దేవుడేలే, రోజు మనం చేసుకున్న భక్తేలే అని అనుకోకుండా రెట్టింపు కనపరుచుకున్నాడు. హల్లెలూయా. నీవు నీ సన్నిధిని కటాక్ష నా గుడారము దాటిపోవద్దు ప్రభువా. దాటిపోతే నేను సాగిల పడలేదు, వేస్ట్. ఎందుకంటే కృతజ్ఞత అది. ఏ కృతజ్ఞత అంటే రోజు చేస్తున్నాడు, కరెక్టే భక్తి, ఎప్పుడైనా చేస్తున్నాడు. ఆయన పిలిచిన నాటి నుండి ఆయన జీవితకాలం భక్తిలో ఆయన చాలా నీతిపరుడని, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని, విశ్వాసానికి బలమైన పునాది అని అబ్రహాముకు పేరు ఉంది. కానీ అప్పటికప్పుడు భక్తిని రెట్టింపు చేసుకొని, అప్పటికప్పుడు భక్తిని చాలా దేవుని కాడ ఆ యొక్క కృపను పొందుకున్నాడు. హల్లెలూయా.
ఆ ఇందు చేసిన సమయంలో దేవుడు వచ్చే సంవత్సరానికి నీ కౌగిటిలో కుమారుడు ఉంటాడు, నీ భార్య కౌగిటిలో అని అన్నప్పుడు శారా చాటు నుండి నవ్వినప్పుడు శారా నవ్వనేల. ఆహా, నమ్మకం లేదా అంటే నేనెప్పుడు నవ్వానంటే లేదమ్మా నువ్వు నవ్వావు. ఆమె పరిస్థితి ఆమెకు తెలుసు, వృద్ధాప్యంలో ఉన్న సంగతి. నెలసర్లు ఆగిపోయినాయి, బలము ఎండిపోయింది, ఆరోగ్యం క్షీణించిపోయింది కదా, నాకు పిల్లలు పుట్టడం ఏందన్న ఆలోచనతో తల్లిగారు నవ్వుతుంది. కానీ దేవునికి అసాధ్యమైంది లేదు. హల్లెలూయా. అందుకనే చిన్న చిన్న బలహీనతలు వచ్చినప్పుడు, చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కొంత సమయం ప్రార్థనకు జవాబు రానప్పుడు మనం ఏమవుతున్నామంటే చెల్లా చెదురు మనసు అయిపోతుంది, దిక్కుతోచని పరిస్థితి అయిపోతుంది. ఏమి చేయలేని చేతగాని వాడనా నేను, చేతగాని దాన్నా నేను, నేను అంత పనికి మాలిన దాన్నా, నా ప్రార్థన దేవుడు ఆలకించడా, నాతో మాట్లాడడా, దేవుడు నన్ను దర్శించడా, దేవుడు నన్ను చూడట్లేదా అన్న చిన్న డిప్రెషన్లో మనం వెళ్ళిపోయినప్పుడు నిజమైన దేవుడు ఆయన ఎడనాడే దేవుడు కాదు. హల్లెలూయా. ఒక బంధువు ద్వారానో, స్నేహితుల ద్వారానో, తెలిసిన వాళ్ళ ద్వారానో, తెలియని వాళ్ళ ద్వారానో, ఒక మంచి మనసు ఉన్న వాళ్ళ, అసలు ఏమి పనికిరాని ఏదో ఒక రూపంలో మన గుడారానికి మన ముందుకు వచ్చామ్మా ఏం కావాలయ్యా, ఇది కాదు అది, సలహా చెప్పే వాళ్ళని మన ముందుకు పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆశలు వదులుకున్నాడో లేదో అబ్రాము నాకు తెలీదు, కానీ నిరీక్షణ మాత్రం కోల్పోకుండా అలాగే కనిపెట్టి ఉన్నప్పుడు దేవదూతలు రివ్వున దుగిన ఆకాశం నుండి ఆయన గుడారం అంటే ఆయన నివసించే స్థలానికి ఆయన ప్రాంగణంలోకి వచ్చి, నన్ను దాటిపోవద్దు ప్రభువా, నన్ను నువ్వు దీవించు వరకు నీ పాదాలను వదిలిపెట్టనని యాకోబు ఎలా ప్రార్థన చేశాడు, అలాంటి ప్రార్థన కలిగి మనం ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదాలు ఎప్పుడు లేని ఆశీర్వాదాలు కావాలి. ఎప్పుడు వాగ్దానం మనకు ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఎలాంటి వాగ్దానాలు అంటే, నా యందు భయభక్తులు గలవారి చుట్టూ నా దూతలు కావలి ఉండును, వాళ్ళను పడిపోకుండా, వాళ్ళ పాదములకు రాయి తగలకుండా నా దూతలు వాటి చేతుల మీద ఎత్తి పట్టుకును. అందరికి ఉన్నది వాగ్దానం, కానీ మనం స్వతంత్రించుకోవటమే, మనం పొందుకోవటమే మనలో ఉన్న అవిధేయతాన్ని మనం అనుకోవాలి. వాగ్దానం అనేది ఒక్కళ్ళకి కాదు. ఈ వాగ్దానం నీదైతే ఇంకో వాగ్దానం నాదైతే, ఇంకొక వాగ్దానం ఇంకొకళ్ళది, ఇంకో శోధన నీదైతే ఇంకో శోధన నీదైతే, ఇంకో బలహీనత నాది. ప్రతి ఒక్కరికి బలహీనత, ప్రతి ఒక్కరికి గుండెల్లో గాయాలు, ప్రతి ఒక్కళ్ళకి అవసరాలు ఉంటాయి. అన్నిటినీ సమాధానపరిచేది దేవుని వాక్యం. హల్లెలూయా. నీ దయగల మాటలే ధైర్యపరచినవి, నీదు నీ మాలలో నన్ను నడిపించుచున్నవే, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకై సమృద్ధిగా నీ కృపను పంచినావు, నా యేసు రాజా కృపా సాగరా, అనంత స్తోత్రారుడా. ప్రైజ్ లార్డ్. అనంత స్తోత్రారుడు. నీవు స్తుతించకపోయినా, నేను స్తుతించకపోయినా, ఎవరు ఏమి చేసినా చేయకపోయినా ఆయన మహిమ ఎన్నటికి ఆగదు. ఆయన బాహులో బలము దాగదు. ఆయన మాటలో మహిమ ఆగదు. ఆయన కృప సర్వ సమృద్ధిగా ప్రవహిస్తూనే ఉంటది. హల్లెలూయా. ఎవరు పాడకపోయినా, ఎవరికి ఇష్టం ఉన్నా, ఎవరికి కష్టమైనా, ఎవరు వినే మనసు లేకపోయినా, చేసే మనసు లేకపోయినా, ఆయన వేసిన పునాది మరి ఒకడు వేయలేడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నా పునాది, ఆయన వేసిన పునాది మీద మరొకడు ఎవడు పునాది వేయలేడు. ఏ పునాది అంటే అది క్రీస్తు అనే బండ అనే పునాది. హల్లెలూయా. నీ జీవితం అనే పునాది, నీ కుటుంబం అనే పునాది, ఆత్మీయత అనే పునాది, విశ్వాసం అనే పునాది, భక్తి అనే పునాది. దీని మీద ఎవరికి అధికారం లేకుండా నేను ఎప్పుడైతే ఉంటామో అప్పుడే నిజమైన ఆశీర్వాదాలు. హల్లెలూయా. మనస్సుల పైన
సాయం చేసే వాళ్ళు ఉండాలి, కాదంటం లేదు. సహాయం కోరాలి, కాదంటం లేదు. ఎంతవరకు అంటే కంతవరకు. ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి, ఎవరి సహాయం కోరాలి అంటే నా అనుభవంతో చెప్తున్నాను. నేను అనుకుంటాను, నాకేమైనా అవసరమైతే నేను ఎల్లను కాను ప్రభువా, ఎవరి ద్వారాగైనా ఏమైనా నాకు కావాల్సింది అవసరమైతే వాళ్ళు వచ్చి నాకు నా అవసరాన్ని బట్టి ఏమన్నా చేయగలిగితే అది నాది అని నేను తీసుకుంటా, నేను అనుసరిస్తా. అంటే దాన్ని నేను ఏదైనా పాటిస్తా. నా అవసరం పని కావచ్చు, డబ్బులు కావచ్చు, ప్రయాణం కావచ్చు, మాట సాయం కావచ్చు, పని సాయం కావచ్చు. ఎవరిని పోయి అడగలేని నిస్సహాయ స్థితిలో నేనున్నప్పుడు అలా అనుకుంటా, నీ చిత్తంలో ఎవరిని పంపించినా, ఎవరు నాకు ఎదట పడి నాకేదన్నా పని సాయమైనా మాట సాయమైనా చేస్తే అది నువ్వు చేసినట్లే ప్రభువా అని నేను మనస్సులో అనుకుంటా. ఏ సంబంధం లేని వాళ్ళు, అసలు తెలియని వాళ్ళు, ఎక్కడో బ్రతకటానికి వచ్చిన వాళ్ళైనా ఆ మాట, ఒక మాట చెప్పిపోతారు నాకు. హల్లెలూయా. ఎందుకంటే అది విశ్వాసం. మనిషి కాడ మనం తల దించుకొని మొర పెట్టాల్సిన పని లేదు. కానీ ఆ మొరేందో ప్రభు వద్ద పడినప్పుడు ఆయన నీ మొర నా మొర ఆలకించటానికి, సమృద్ధిగా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రభు నందు ప్రియమైన దేవుని సంఘమా, కొంతమంది ఆశీర్వాదాల కొరకే ప్రార్థన చేస్తారు, కొంతమంది వాళ్ళ బిడ్డలు వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తారు, కొంతమంది మనందరం బాగుండాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అట్టి వారిని దేవుడు రెట్టింపుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందరి క్షేమం కోరేవాడా మన దేవుడు, ఒక్కడి క్షేమం కోరేవాడా మన దేవుడు? అందరి క్షేమం కోరేవాడు. ఆయన పిల్లలుగా ఆయన గుర్తిస్తాడు. హల్లెలూయా. ఒకళ్ళు బతికితే ఒకళ్ళు వారవని వాళ్ళ కోసము, ఎవరి కోసమో కదా, ఆయన అందరి కోసం వచ్చాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ క్షమిస్తున్నాడు. కనుక మన భక్తి గొప్పదను, ఒక పాట వచ్చినంత మాత్రాన, చిన్న ప్రార్థన వచ్చినంత మాత్రాన నాది గొప్ప, నేను గొప్ప అని మనం అనుకోకూడదు. కానీ అపోస్తుడైన పౌలు గారు ఒక మాట నేను మరలా చెప్తున్నాను, అంత సేవ చేసి మారిన తర్వాత ఆయన అంత దూషకుడు, హింసకుడు, ఆయన అన్నాడంట ప్రభువారి దగ్గర, నేను చేసిన పరిచర్య, నేను చేసిన త్యాగం, ఆయన పాములు గరిచినాయి, ఆయన చెరసాలు వేశారు, ఆయన సిలువేశారు, ఆయన హతసాక్షి అయిపోయాడు, అంత హింసలు పొంది దేవుని సువార్త ప్రకటించి చివరికి ఒక మాట, నేను చేసినంత సముద్రంలో ఒక బొట్టు అంతా కూడా లేదన్నాడంట. హల్లెలూయా. అది తగ్గింపు. ఏ పని చేసినా తగ్గింపు. నేను ఇడ్లీ అమ్మినప్పుడు గర్వపడలా, గర్వించలా, నేను అమ్మాలి, నేను కూడా చూసే వాళ్ళకు ఒక హుందాగా కనపడుతున్నా, కానీ నేను తగ్గించుకోవాలి. జరగక కాదు, జరిగినా కానీ చెయ్యాలి, చేస్తే తప్పే ఉంది. పని చేయటానికి చాలామంది బిడియపడతారు. రూపాయికి పిలిచినా పోవాలి, 100కు పిలిచినా పోవాలి, 200కు పిలిచినా పోవాలి, శక్తి లోపం లేకుండా పని చేయాలి. ఆశీర్వాదానికి మూల కారణం హల్లెలూయా. శక్తి లోపం లేకుండా, ఒళ్ళు దాచుకోకుండా ఎందుకు చేయాలంటే దేవుని వాక్యం చెప్తుంది, పనివాడు జీతానికి పాత్రుడు. హల్లెలూయా. వాళ్ళు చేశారులే, మనం తగ్గించి ఇద్దాం, వాళ్ళకు పోతున్నాయనే మనసు ఉంటే ఆ యజమానుడికి ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. ఆయన ఎవరంట? మంచి వ్యవసాయకుడు, ఆయన మంచి కాపరి, ఆయన నిజమైన దాక్షావళి, ఆయన పనితత్వం, ఆయన మనస్తత్వం నిజమే చెప్తాడు, నిజమే చేస్తాడు, కానీ అబద్ధం చెప్పడు. అందుకని ఆయనలో కళమషం లేని ప్రేమ, కపటం లేని ప్రేమ, అందుకనే ప్రేమాపూర్ణుడు ఆయన పేరు. హల్లెలూయా. నీ మోస బ్రతుకు ఈ లోక ఆశలు ఏ నాటికైనా మారాలి. నీ మోస బ్రతుకు ఈ లోక ఆశలు ఏ నాటికైనా మారాలి. సున్నాము గోటిన సమాధి వలెను ఉన్నావు దేవుని సన్నిధిలో. సున్నము గోటిన సమాధి వలెను ఉన్నావు దేవుని సన్నిధిలో. బోధాలు వినవు, నీ పాదాలు గనవు, దైవ భయము కలిగి గుడికే గరా. ప్రైజ్ లార్డ్. మన హృదయంలో ఏముందో
ఆలోచనలు తెలుసు, బాధలు తెలుసు, అవసరాలు తెలుసు. కానీ అన్నీ ఒక వ్యక్తి అయితే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని ప్రేమించే హృదయం. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మారు మనసుకు తగిన ప్రతి ఫలము మీరు ఫలించుడి. మారు మనసు ఉంటే లోకాన్ని ప్రేమించం, లోకములో ఉన్న డంబాన్ని ప్రేమించం, లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము అది కాసేపు రంగుల వలయం, అందులో ఏమి ఉండదు. అందుకనే దేవుడు చెప్పాడు, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందుకనే మీరు దేవుని సన్నిధిలో మారు మనస్సు కలిగి అతగిన ప్రతిఫలము మీరు పొందమంటున్నాడు. హల్లెలూయా. లోకములో ఉన్నవన్నీ ఏమీ లేదు. శరీరాశ నిజమే, ఆ కాసేపే, ఏదైనా కానీ కాసేపే. ప్రేమైనా, ఆ మోసపు మాటలైనా, ప్రేమించినట్టు నటనైనా, మోసం చేసే వ్యక్తులైనా, మనకు పడేయాలని చూసే వ్యక్తులైనా మన సహాయం చేసినట్టే ఉంటారు, కానీ చివరికి ఏమీ మిగలదు, మనమే మోసపోతాం. అందుకనే మనం ఎలా ఉండాలంటే, పాముల వలె మీరు వివేకులవై, పామురము వలె మీరు నిష్కపటులై ఉండండి వాక్యం చెప్తున్నాడు. పాము అంట ఇక్కడ మన శబ్దం ఉంటే అక్కడే జారుకుంటుందంట, దానికి అంత ఏగిరి పడుతుందంట, పాముకు అంత భద్రత ఉందంట. పాముల వలె మీరు వివేకులై, పామురం వలె నిష్కపటులై ఉండమని దేవుని వాక్యం చెబుతుంది. పాముకి కూడా దేవుడు చాలా జాగ్రత్తగా, పగ్గడబందీగా దానికి ఒక లెక్క ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడంటే అది అంత జాగ్రత్త. అందుకనే పాముల వలె వివేకులై, పామురం వలె నిష్కపటులై మీరు ఉండినప్పుడు ఆ దేవుని దూత, దేవుని కంచె, దేవుని కరుణ కటాక్షం మీ బిడ్డల చుట్టూ, మీ పిల్లల చుట్టూ, మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ ఆయన కంచె, మండుచున్న అగ్ని కంచె ఉన్నప్పుడు ఏ దుష్టుడు, ఏ చీడ, పీడ, పిశాచి శక్తులు అన్ని ఏమైనాయంటే ఖాళీ మసి అయిపోతాయి. హల్లెలూయా. గేటు వద్ద దేవదూతలు ఘాటు ఉన్నది, అది దాటి దయ్యాల గుంపు రాకున్నది, రాలేకున్నది. గేటు వద్ద దేవదూతలు ఘాటు ఉన్నది, అవి దాటి దయ్యాల గుంపు రాకున్నది, రాలేకున్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవదూతల ఘాటు అంటే ఆయన కంచె. పిల్లలకు అయినా, తల్లులకైనా, పెద్దోళ్ళకైనా, పొలాలకైనా చిన్న చిన్న బలహీనతలు రావచ్చు, వస్తూ ఉంటాయి, కాదట్లేదు. ఆ కంచె దాటి ఒకవేళ వచ్చిన తర్వాత దానికి ప్రతిఫలం దేవుడిస్తాడు. హల్లెలూయా. అంతవరకు ప్రార్థన, అంతవరకు దేవుని సహాయం వచ్చి దేవుడు ముట్టే వరకు మనం ఏం చేయాలంటే, నా ప్రార్థనకు జవాబు వచ్చిందా అని మనం పరీక్ష చేసుకోవాలి. నేను అడిగిన దానికి ఉత్తరం వచ్చిందా అని పరీక్ష చేసుకోవాలి. ఎన్నాళ్ళు ఆల్లో ఉంటాము, ఎన్నాళ్ళు 1వ తరగతిలో ఉంటాం, ఎన్నాళ్ళు 2వ తరగతిలో, ఎన్ని సంవత్సరాలు ఆలు ఈ ఆలు చూసుకుంటే మరి మనం ఎప్పుడు ఫలిస్తాం? జాబులు ఎప్పుడు వస్తాయి పిల్లలకి, మరి ఎప్పుడు అవన్నీ నేర్చుకుంటారు. అలాగే మనము కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు, నెక్స్ట్లో వచ్చినప్పుడు, సంవత్సరం ఈ సంవత్సరం కొన్ని అనుభవాలు, ఈ సంవత్సరం కొంత అభిషేకం, ఈ సంవత్సరం కొంత ఆశీర్వాదం, ఈ సంవత్సరం ఒక పొలం కొన్నా, లేకపోతే ఒక స్థలం కొన్నా, లేకపోతే ఒక అప్పు తీర్చుకున్నా, లేకపోతే ఒక వస్తువు కొనుక్కున్నా, ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మార్పు అంటే అది అమ్మా. హల్లెలూయా. ఏమీ చేయట్లేదంటే భక్తిలో లోపం ఉందని దేవుడు చెప్తున్నాడు. ఏమి పొందుకోవట్లేదంటే ప్రార్థనకు జవాబు రావట్లేదు, మనం పూర్తిగా ఇంకా భక్తిలో ఇంకా పరిపూర్ణులం కాలేదని ఆ యొక్క దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఒక 100 క్వింటాలు, వచ్చే సంవత్సరం 150, ఈ సంవత్సరం 10, లేకపోతే వచ్చే సంవత్సరం ఒక 20. అలాగే మన భక్తిలో ఈ సంవత్సరం కొన్ని అనుభవాలు, కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని అభిషేకం, కొన్ని దర్శనాలు, కొన్ని ఫలాలు, కొన్ని వరాలు, కొన్ని ఒక దేవుని కళలు, కొన్ని దేవుని వాగ్దానాలు మనం పొందుకోవాలి. నేను ఒక సాక్ష్యం, చిన్న మాటే, నాకు అంతగా ఏం తెలీదు, అయితే చేస్తున్నా, చిత్తబడ భక్తి చేస్తున్నా. కోటయ్య గారు అబ్బాయి నరసింహరావు ఒక 20 సంవత్సరాల క్రితం, ఆయన కూడా అప్పుడు అభిషేకం లేదు, నడిపింపు లేదు, ఆయన బాప్తిస్తం కూడా తీసుకో, కానీ మంచి విశ్వాసి, ఎవరు లేరు సంఘంలో. నేనే ఇలాగే, అక్కడ కూడా ఇలాగే నేను ప్రసంగం చేస్తూ ఉండేదాన్ని, ఎవరు లేనప్పుడు. అప్పుడు కూడా 20-30 ఏళ్ల క్రితం నుంచి దేవుడిచ్చిన నడిపింపు చేసిన తర్వాత ఆయన కూడా లేచి, అబ్బాయి నువ్వు కూడా ఏదన్నా వాక్యం తీసి చదువు చెప్పయ్యా అంటే చెప్తూ అన్నాడు. ఆయన చెప్పిన మాట నేటికి నా హృదయంలో పనిచేస్తుంది. హల్లెలూయా. ఏమన్నాడంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎతుకుడి, అప్పుడు నేను నీకు అన్నీ ఇస్తాను,
అని ప్రసంగం వాక్యం తీసి చదివి చెప్తుండు ఆయన. అప్పుడు దాకా నాకు ఆ వాక్య విషయం కూడా నాకు తెలీదు. కొన్ని విషయాలు వింటున్నాను కానీ చెప్పేవాళ్ళు ఉంటే కదా, అందుకనే చెప్పేవాళ్ళు లేక చెడిపోయేది. ఆయన చెప్తున్నాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని ఎతుకువాడు ధన్యుడు, ఆయన చేయునదంతా సఫలమగును. ఆస్తి కోసమో అంతస్తు కోసమో పెత్తనాల కోసమో పదవుల కోసమో ఈర్షపడి భక్తి చేయటం కాదు, కానీ ఫలించే భక్తి చేయాలని ప్రసంగం చేశాడు. తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత చిన్నమ్మ, చిన్న సంఘం అయినా నీది చింతలేని సంఘం అని చెప్పి అందరు వెళ్ళిపోయిన తర్వాత నాతో కొన్ని విషయాలు నాతో మాట్లాడారు. ఆ రోజు నేర్చుకున్నా నేనేమని, మొదట నా నీతిని నా రాజ్యాన్ని ఎతకమన్న సత్యమైన వాక్యం. అందుకనే నమ్మినా మీరు నమ్మకపోయినా ఆస్తుల కోసం ఏ రోజు పూర్తిగా నేను అడగలేదు, వస్త్రాల కోసం ఎండి బంగారాల కోసం నేను అడగలేదు. కానీ దేవుడు నాకు కొంత బంగారం ఇచ్చాడు. ఈరోజు 8 సవర్ల బంగారం కొన్నాను నేను. 8 సవర్లకు తెచ్చి ఉంది నా దగ్గర బంగారం. నేను ఎందుకు చెప్తున్నాను, దేవుని మహిమ ఎచ్చుల కోసం గొప్పల కోసం క్షమించండి, అలాంటి మనస్సు మీకు వస్తే మీకు క్షేమం కాదు. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక మోడుని, నా పిల్లలు కూడా మోడుగా ఉంటుంది, దేవునికి ఇష్టం లేదు కనుక అంత బంగారం కొనే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. 100 రూపాయలతో చనిపోయిన రోజు ఇళ్లలో భిక్షమెత్తి నా ఇంట్లో నిధులు నింపారు తండా పెద్దలందరూ కలిసి. ఇంటికి తవ్వేడు మానేడు సోలేడు బియ్యం 2 టిక్కీలు తీసుకొచ్చి బద్దె నాయకుడు, భగవాన్ నాయకుడు, చంద్రరామ నాయకుడు వీళ్ళందరూ తీసుకొచ్చి వసూలు చేసి బియ్యం నా ఇంట్లో 2 టిక్కీలు వేశారు. ఈ అమ్మాయి పిల్లల్ని ఎట్లా బతికిస్తుంది, ఈ అమ్మాయి పిల్లల్ని ఏడ్చుకుంటే ఏం పని చేస్తుంది? దేవుని మెప్పు ఉన్నప్పుడు ప్రజల్లో మనకు మెప్పు వస్తుంది. హల్లెలూయా. దేవుని కాడ మెప్పు లేకుండా ప్రజల్లో మనం దూసుకొని వెళ్ళిన అవమానాలు, ఎదురు దెబ్బలే తప్ప మనకు విజయాలు ఉండవు. హల్లెలూయా. పెద్దలు ఆలోచించి తీసుకున్న నిర్ణయం తెచ్చి టిక్కీలు బియ్యం వేసేదాకా నాకు తెలీదు. మా అమ్మ, మా నాన్న, మక్కాయ వాళ్ళు ఎందుకు ఇంత పని చేశారంటే, అమ్మ నీ బరువు మేము దించలేం, కానీ ఇక నుండి భారము బరువుని నెత్తిన బోలెడుంది, ఇది తిని నువ్వు బ్రతికి నీ బిడ్డలను బ్రతికించుకోమని. ఎందుకంటే తండాలో ఒక పెద్దలుగా, నన్ను ఒక ఎదవరాలిగా, ఒక పేదరాలిగా గుర్తించి ప్రజలు నన్ను ఎంతో ప్రేమించారు. అందుకనే ఎవరు ఎన్ని మాటలన్నా తండా కోసం ప్రార్థన చేస్తుంటా, ఎవరేమన్నా నేను తట్టుకుంటా, ఎవరికి ఏమైనా బాధలు వచ్చినా నేను భరిస్తా, ప్రార్థన చేస్తా. అంత ప్రేమ నాకు పెద్దలంటే. అందుకనే మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లిన ఎస్తేరు వలె మీరు ఉండవలేనని దేవుని వాక్యం చెప్తుంది. అవి కనపడవు, వినపడవు, చెవులకి హృదయానికి గోచరం కాదు. ఎందుకంటే దేవుడు చేసే పనులు అలా ఉంటాయి. లోకంలో ఉన్న శరీర ఆశ, నేత్రాశ, జీవపటము అప్పుడుకప్పుడు అసలు ఉజ్జీవము ఉట్టి పడుతుంది. మనుషులు పూనకంలో వెళ్ళిపోతారు, డ్యాన్సుల్లో వెళ్ళిపోతారు, అనేకమైన నటనలో వెళ్ళిపోతారు. ఆ కాసేపు తర్వాత ఎవరింట్లో పోయినా మనశ్శాంతి ఉండదు, పేదరికం ఉంటుంది, లేక వాళ్ళకు ఉండేవి వాళ్ళకు ఉంటాయి. కానీ నిరీక్షణ ఉన్న మన ఇళ్లలో నీతిమంతుల గుడారాలలో సంగీత సునాదములు వినపడను. హల్లెలూయా. మనము మారి మన బిడ్డలను, మన బంధువులను మార్చుకుంటే దేవుడు మనలను దీవిస్తాడు. కానీ మనం మారిన చర్చికి మేము పోవటమే ఎక్కువ. ఇంకా వీళ్ళెందుకు? ఆ మనస్సు ఎవరిలో ఉంటుందో వాళ్ళ కుటుంబాల ఆశీర్వాదాలు వాళ్ళు పూర్తిగా చూడలేరు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఏమంటున్నాడంటే, 1 ఒత్తి వెలిగి 4 ఒత్తులను మీరు వెలిగించండి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు వెలుగు ఉండండి, వెలిగిస్తూ ఉండండి అని చెప్తున్నాం. మనుషుల వైపు చూసి భయపడి మనం చెప్పకపోతే మనకు నష్టం, కానీ వాళ్ళకేమో నష్టం, దేవుడికి అసలే నష్టం లేదు. హల్లెలూయా. ఆయన వాగ్దానాలు ఆగవు, ఆయన పనులు ఆగవు. మన పరిచర్య ఆగిపోవాలి, మన సంఘం మూతపడాలని నేను ఎప్పుడైతే పునాది వేశానో అప్పటి నుంచి ఎంతో మంది కంకణం కట్టుకున్నారు. దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళే, మీరు కాదు. అనేకమైన నిందలేశారు, అనేకమైన చెడగొట్టారు. దేవుని పని ఆగుతుందా? హల్లెలూయా. ఈరోజు వాళ్ళే పనికి రాని పతనమైపోయి అట్టడుగున పడి ఉన్నారు. దేవుని పని ఆగుతుందా? దేవుని చూసుకోకుండా విడిచిపెడతాడు. ఆ పరిస్థితులకి, ఆ మార్పులకి మనం రావాలనేది దేవుని కోరిక. అంతేకాని మనము ఒక లక్ష్య పెట్టు, ఒక ఎయి పెట్టు, ఒక బరువు మోసో బాధపడి మిమ్మల్ని చేయమని మన దేవుడు ఎప్పుడు చెప్పడు. కానీ చిన్నదైనా పెద్దదైనా మంచి మనస్సు కలిగి, ప్రేమ కలిగి, క్షమాగుణము కలిగి, రక్షణ కోసం మన తమ్ముళ్ళు కావచ్చు, బంధువులు. నేను ఒక్కదాన్ని మారినప్పుడు ఎంతమంది నాకు పొలాల్లో పోతే వాదనలే సరిపోయినాయి. పొట్టనయ్య కోట్లో ఒక చిన్న మైకు ఉంది, గడ్డల మైకు. ఆ ఇల్చిన పత్తి వాళ్ళ గొప్ప చెప్పి అక్కడ పోయి వాక్యం వినేదాన్ని.
మా ఆయనకు వచ్చి పత్తి కాట అయిపించుకొని వచ్చానని చెప్పేదాన్ని. వాక్యం కొరకు అంత ఆకలి, వాక్యం కొరకు అంత ఆశ. చిన్న గడ్డలు రెడీ, ఆ బ్యాటరీ రెడీ, ఆ కొట్టనే కాడ కూర్చొని వాక్యం విని వాళ్ళు వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేదాన్ని. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. అప్పుడు వాక్యాలు ఎక్కడున్నాయి? అందుకని ఇప్పుడు వాక్యం ఉంది, టీవీ ఉంది, చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలిసి మన చెట్టులో మనం తెలిసి ఊపిలో పడిపోతే దేవుడు బాధ్యుడు కాడు. హల్లెలూయా. తెలియక పొరపాట్లు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు, పెద్దలు క్షమిస్తారు. తెలియక ఏదైనా పొరపాటు చేస్తే ఎవరైనా క్షమిస్తారు. కానీ తెలిసి ఎవరో చెప్పిన దాన్ని మనం ఈని వాళ్ళమ్మటి పాలోయి వాళ్ళు చేసినట్టు 2 పడవల మీద కాలేసుకుంటూ మన దారిలో మనం వెళ్తూ ఉంటే దేవుడు బాధ్యుడు కాడు. హల్లెలూయా. ఏదైనా కానీ ఒక్క పడవ మీద కాలేయమని చెప్తున్నాడు. యాస్తామని ప్రమాణం చేశాం, యాస్తామని పేరు మార్చుకున్నాం, యాస్తామని మనం పదవులు మార్చుకున్నాం, యాస్తామని పాలవుతున్నాం, ఆయన రక్తం తింటున్నాం, ఆయన శరీరం తాగుతున్నాం, ఆయన రక్తం తాగుతున్నాం, శరీరం తింటున్నాం. ఆయన సన్నిధిలో మనం సాక్షులమని లోకానికి తెలిసిపోయింది. వీళ్ళు సంఘ బిడ్డలని తెలిసిపోయినాక ఏదో కాస్త కూస్తా చిన్న సుఖభోగాల కోసం ఆయనను తప్పుడు దారి పట్టించి మనం తప్పిపోయి మన పొరపాట్లను దేవుని బాధ్యులు చేస్తే ఆశీర్వాదాలు మన కుటుంబాల మీద ఉండవు. హల్లెలూయా. అదే తెలుసుకోవాల్సిన విషయం, అది నేర్చుకోవాల్సిన సత్యం. ఎంతమంది సాకులు చెప్పినా, ఎంతమంది ఎవరు మొత్తుకున్నా మనలో మార్పు రావాలి, మనలో క్రమం రావాలి. అప్పుడే నువ్వు చేసిన ప్రార్థన సన్నిధికి వెళ్తుంది. హల్లెలూయా. 35 సంవత్సరాలు కళ్ళకు కాటుక తెలియదు, చేతులకు గ్వారంటా తెలియదు, నోటిలో ఒక తమలపాకు తెలియదు. మమ్ముండ నాలో ఏడ్చింది, కొద్దిగా పెట్టుకో మమ్మ చెప్పు, వద్దు, నా వద్ద కాటుకుంది కొనుక్కోమని వాక్యం విన్నా నేను. నీ కళ్ళకు కాటుక నా వద్ద ఉంది కొనుక్కోమని వాక్యం ప్రసంగం విన్నా. నాకు ఈ కాటుక వద్దు, దేవుని కృప కావాలి. ఎలా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి, ఎలా ఉంటే దేవుడు మాట్లాడతా పరిశుద్ధంగా ఉండాలి. అందుకని దేవుడు ఏమన్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధుడు అని ప్రార్థన చేసినంతసేపు చేసి తర్వాత మన దారిలో మనం పోతే మనకి దేవుడు ఎలా? అందుకని ఒక బర్రె 2 రకాల పాలు ఎలా ఇస్తుంది? బర్రె ఆ పొదుగుల నుంచి ఎర్ర పాలు తెల్ల పాలు ఎలా వస్తాయి? ఒక జలల నుండి ఒక చేదు నీరు తీయని నీరు ఎలా వస్తుంది? మరి ఒకే దాసుడు 2 యజమానులకు ఎలా దాసుడుగా ఉండగలడు? ఇవన్నీ దేవుడు చెప్పిన సత్యాలు, నా మాటలు కావు. హల్లెలూయా. ఒకే బర్రె ఒకే రకం పాలిస్తుంది, ఒకే జలం, మంచి నీళ్ళైనా చేదు నీళ్ళైనా ఒకే జలం వస్తుంది. ఇవన్నీ తెలిసి మనం మాట ఇచ్చి దేవుని కాడ పొందుకున్న తర్వాత కొంచెం మనకు అవకాశాలు వచ్చినాక, కొంచెం తెలుసుకున్నాక, మన ఇష్టం వచ్చినట్టు తెలిసి మళ్ళీ మొదటికి మన స్థితి తెచ్చుకుంటే ఆలో ఉన్నామా, ఈలో ఉన్నామా, గుణపాఠంలో ఉన్నామా తెలుసుకోవాలి. అందుకని జ్ఞానం అడగాలి మొదటిగా. హల్లెలూయా. నీతిని, రాజ్యాన్ని, తర్వాత జ్ఞానాన్ని. జ్ఞానం ఉంటే ఎప్పుడు ఏం పని చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఇది మంచా, ఇది చెడా, ఇది లాభమా, ఇది నష్టమా, ఇది వెలుగా, ఇది చీకట. జ్ఞానం ఉన్నప్పుడు వస్తుంది. చేసే కష్టం చేస్తూనే ఉన్నాం, చేసే భక్తి చేస్తూనే ఉన్నాం. దేవుడు ఎందుకు మనకి ఇది అది ఎప్పుడంటే జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు మన మైండ్ పని చేయదు. అదే జ్ఞానం అనుకో, బుర్రతో ఆలోచించినప్పుడు నిజమే కదా, అప్పుడు నేను ఆ పని చేస్తుంటే ఈరోజు నేను ఇలా నష్టపోయేవాడిని కాదు. అప్పుడు నేను దేవునికి ఈ మాట ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటే ఇప్పుడు ఇంత భయంకరమైన పరిమాణం, నేను భయంకరమైన బరువు ఈరోజు నా మీద పడేది కాదని ఆలోచిస్తాం. ఎందుకు ఆలోచిస్తామంటే జ్ఞానం అలా మనల్ని నడిపిస్తుంది. అందుకనే జ్ఞానం అడగాలి, నీతిని, రాజ్యాన్ని అడగాలి, తర్వాత మారు మనసు, మంచి మనసు ఇమ్మని ప్రార్థన చేస్తుంటే చాలామంది ఏం చేస్తారో నాకు తెలీదు, కానీ నేను దేవుడు కాడ దేవుడు అప్పుడు మనం చేసిన అది భయము భక్తి అంటే. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం మోయలేని బరువు ఏం లేదు, కానీ ఉండే విధంగా ఉండమని పాస్టర్లు చెప్తున్నారు, వాక్యం చెప్తుంది. కాబట్టి అమ్మ, ఈరోజు నీవు నేను మార్పు చెందాలి.
రెండోది ప్రేమ కలగాలి, నిరీక్షణ ఉండాలి, అలాగే భయము భక్తి, అలాగే ఆశీర్వాదాలు కొదువు లేదు ఆయన సన్నిధిలో. కానీ పొందుకోలేకపోతున్నామని ఇంకా ఎక్కడుందో లోపం, ఇంకా ఎక్కడుందో పొరపాటు, ఇంకెక్కడుందో దోషం. ఎందుకు కొన్ని జరుగుతున్నాయి, అందరికీ జరుగుతున్నాయి, నాకు జరగట్లేదంటే నీవు నేను అందరంటి వారం కాదు. హల్లెలూయా. ఆయన ముద్ర వేసుకున్నాం. ఆయన తోటలో, ఆయన సంఘములో, ఆయన పొలములో మనం మొక్కల వలె, వృక్షముల వలె ఉన్నాం. హల్లెలూయా. నువ్వు లోకంతో, మనుషులతో నువ్వు పోల్చుకుంటే, నువ్వు పోల్చుకుంటే మనకు సమాధానం రాదమ్మా. ఎందుకంటే దేవుడు గొప్పవాడని విశ్వసించావు, దేవుడు కావాలని ఆ రోజు పరుగులు పెట్టావు, దేవుడి కాడికి వెళ్ళాలి, నా గతం మర్చిపోవాలి, నేను దేవుడిలో ఎదగాలని మనం వచ్చాం. వచ్చినాక కొంతకాలానికి చేసిన దేవుడు మేలును మర్చి మళ్ళీ మనం లోకంలో కలిసిపోయి మనం ఇచ్చారంలో పడిపోవటం, అది దేవుడు చూస్తున్నాడు కానీ, ఇస్తాడు కానీ ఆ తలంపు తీసేసి. అందుకని దేవుడు అంటాడు, ఎవడైనా నువ్వు క్రీస్తు అందువైన ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇవిగో అన్ని కొత్తవాయెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నాకు మీద ఒక భుజ స్కంధాల మీద ఒక భారం పెట్టాడు. మరి ఉన్న పాస్టర్లు కూడా సమయానికి ఎప్పుడైనా వచ్చి ప్రారంభం చేస్తున్నారా? ఎవరైనా సమయానికి వచ్చి ఎవరైనా బాగువగులు, సంఘం బాగువగులు చూస్తున్నారా? వాళ్ళు ₹1 నాకేమైనా ఆశ్రయం ఇస్తున్నారా? సంఘం ఏమైనా ఆశ్రయం ఇస్తుందా? నాకు సంఘం ఏమైనా ఆదరిస్తున్నా? కనీసం చాలలో పండిన కూరగాయలు అని, బర్రెలింతే ఒక మజ్జకు కానీ ఏమన్నా వాళ్ళ కలిగింది ఒక పిరిగడు నాకెవరైనా ఇస్తున్నారా? నేను ఎవరి కోసం చేస్తున్నా? దేవుడు అప్పగించిన బరువు బాధ్యతలను మోస్తున్నా. హల్లెలూయా. 35 ఏళ్ళగా మూలుగుతున్న ఈ గ్రామంలో పడి, కానీ దేవుడు ఇచ్చాడని చేస్తున్నా, కానీ దేవుడి కోసం చేస్తున్నా, కానీ మనుషుల కోసం చేస్తే నేను చేయగలనా? హల్లెలూయా. అది దేవుని వైపు మనం తిరగటం, అది దేవుని వైపు మనం చూడటం. 1 సంవత్సరం కాదు, మిమ్మల్ని నేను నమ్మించాలంటే నా జీవితం సరిపోతుందా? నా బ్రతుకు సరిపోతుందా? నా బ్రతుకు దినములు మనుషులను నమ్మించాలంటే, ఒప్పించాలంటే, నేను చనిపోయి సమాధిలో పోయినా నన్ను ఎవరైనా నమ్ముతారా పూర్తిగా? హల్లెలూయా. ఎందుకు నమ్ముతారు? మాటకారి, పాటకారి, ఏసదారి అంటారే కానీ తెలియని వాళ్ళు ఏమన్నా, తెలియనోడు ఇంకా బాగా ఆ అమ్మాయి మంచిదిరా, దేవుడు భలేగా, అమ్మాయి భలే పాడుతుంది. ఊళ్ళో చాలా మంది నన్ను మననం చేశారు, మంచిగా అబ్బిందమ్మా, నువ్వు భలే పాడతావు, మేము చాలాలో వింటున్నాం, మిద్దల మీద వింటున్నాం, కళ్ళాల్లో వింటున్నాం, నీళ్లు కట్టుకుంటూ వింటున్నాం, నీ పాటలని, ప్రార్థనని చాలామంది మెచ్చుకుంటారు. కానీ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? మన ఏళ్లతో మన కళ్ళు పొడుస్తారు. హల్లెలూయా. అలాగని వాళ్ళ చూసి మనం దేవుడి పనిని ఆపుకుంటే నష్టం దేవుడికా నాకా? నాకే నష్టం. హల్లెలూయా. అన్న వాళ్ళకి నష్టం లేదు, దేవుడికి నష్టం లేదు, నష్టం నాకే. ఇంత భారం కలిగి ఎదవరాలై ఉండి, ఆమె ఒక స్త్రీ అయి ఉండి అందరి కోసం ప్రార్థన చేస్తుంది, అందరినీ ప్రేమిస్తుంది, ఆమె అన్ని సేవలు చేస్తుంది, గ్రూపుల పరంగా, సంఘ పరంగా, ఆయా పరంగా చేస్తుందని ఎవరైనా ప్రేమించే వాళ్ళు ఉంటారా? ఉంటే వాళ్ళను బహుగా దీవిస్తాడు దేవుడు. హల్లెలూయా. చిన్నపిల్లలైనా నాకు అందరూ సమానైనా నన్ను అనుకుంటారు. ఆ ప్రేమ ఎంత చేదని నేను అనుకుంటాను. పిల్లల్ని కొడుతుంది, పిల్లల్ని తిడుతుంది అంటే నేను ప్రేమించటం కూడా, ఇది కూడా పొరపాటేనేమో, కానీ ప్రభు అనుకుంటా, నేను కొట్టను, గర్దిస్తా. అక్కడ ఉన్న సలువును బట్టి, ఆయాగా ఉన్న పోస్టును బట్టి అందరూ నాకు ఆడ వస్తారు కాబట్టి అందరి పిల్లల సమానంగా నేను గర్దిస్తా, ఖండిస్తా. అది జనాలకి ఏమవుతుంది? కొడుతుంది, తిడుతుంది. ఆ వాతును చూసి నేనేమైనా చేయి తాళం కూడా తీబుద్ధి కాదు ఒక్కొక్కరోజు చెప్తున్నా. అందుకనే పడి ఏడ్చినా నా దుఃఖం తీరదు. ఏ సంబంధం లేని వ్యక్తులు నిర్దాక్షిణ్యంగా నిందిస్తారు. ఒక చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు కాదు, ఒక కానికి ఇచ్చేవాళ్ళు కాదు, ఒకరోజు వచ్చి తొంగి చూసేవాళ్ళు కాదు. ఎక్కడో పొలాల్లో ఉండి నిందలు వేస్తూ ఉంటే నాకు తెలియదు అనుకుంటారు. ఎక్కడ ఏం జరిగేది ఆటోమేటిక్గా నా బుర్రలోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. సంఘములో జరిగేది, లోకంలో జరిగేది
వెంటనే దేవుడు నాకు తెలియపరుస్తా అని నేను బయట పడకూడదు కదా, నేను పడను. అది జ్ఞానం అంటే. హల్లెలూయా. అందుకని అమ్మా, నేను ఒప్పించటానికి గొప్పల కోసం మనం చెప్పకూడదు, కానీ దేవుని కోసం, నీ కోసం, నీ రక్షణ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు సమర్పించుకోవాలి. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. మరణకరమైన వ్యాధుల్లో ఉన్నప్పుడు దేవుడి కోసం నేను మాట ఇచ్చాను. నా పిల్లలు అనాథలైపోతారయ్యా, ఎవరు లేరు, నన్ను బ్రతికిస్తే జీవితకాలం నీ సన్నిధిలో నీ సాక్షిగా ఉంటాను ప్రభు. పోయిన చెయ్యి నాకు అయ్యా, చెయ్యి పోయింది, పోయిన చెయ్యి అయ్యా, నా చెయ్యి నాకు కావాలి. ఆ చేతితో నేను స్తుతిస్తాను. ఎలా వస్తున్నాయి నా చేతి సప్పట్లు? గట్టిగా వస్తున్నాయి. చెయ్యి పోయింది, ఇప్పుడు కూడా ఎండే ఉంది, ఎముక లోపల జీవం లేదు. 30 ఏళ్ల కోత ఎండిపోయింది. కానీ దేవుడు కాడ చేసుకున్న నిబంధన, దేవుడు ఇస్తున్న నూతన బలం. హల్లెలూయా. అలా వెళ్ళిపోతూ ఉండాలి. మార్పు అంటే అటు నుంచి ఇటు దేవుళ్ళలోకి వచ్చి ప్రతిదీ ఆయన సన్నిధిలో సరి చేసుకుంటూ బలపడుతూ ఉన్నప్పుడు అంచెలు అంచెలు అంచెలుగా దేవుడు లేవనెత్తుతాడే, కానీ ఆయన చేయి విడిచే దేవుడు కాదు. కనుక మనం అందరము ఎలా ఉండాలంటే వెళ్ళిపోయిన కాలం వైపు కాదు, ఎవరైనా కింద వైపు చూడవద్దు, పైనున్న వాటి కొరకు ఎతకమంటున్నాడు. పాతవి గతించిన అన్నీ క్రొత్తవైన పోయినాయి. దేవుని ఎరగనప్పుడు ఏమేమో చేసాం, ఏమేమో బాధలు పడ్డాం, అవన్నీ వదిలిపెడదాం. దేవుని ఎరిగినాక బరువు భారం ఆహారం నయా నీ భుజాల మీద ఇస్తున్నానయ్యా, నేను నిజమే చేతగాని వాడినయ్యా, నా మాటలో జీవం లేదయ్యా. అది తగ్గింపు కలిగి ప్రార్థన చేశాడు. యాకోబు వలె ప్రార్థన, సుంకరి వలె ప్రార్థన. సుంకరి ప్రార్థన, పొట్టి జక్కయ్య ప్రార్థన. ఎన్నిసార్లు వాక్యం విని ఉంటాం. జక్కయ్య పేరు ఎవరి నోట్లో ఉందా? సుంకరి పేరు ఎవరి నోట్లో ఆడుతుందా? మరి నోటికి ప్రార్థన రాకపోతే, దేవుని మాట నోట్లో రాకపోతే నత్తిపోకుండా, పొరపాట్లు పోకుండా పాటలు ఎలా స్పష్టంగా వస్తాయి? మాటలు ఎలా స్పష్టంగా వస్తాయి? దేవుని దర్శనాలు మనం ఎలా చూడగలం? ఆ వాక్యంలో ఎవరు? యాకోబు, ఏశావు, దావీదు, దానియేలు అని చెప్పి విన్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళని అలా చేసావయ్యా. సింహాల గృహంలో వాళ్ళని కాపాడావయ్యా. అగ్నిలో ఫలానా మేషే షడ్రక్ అబేద్గోలకు అగ్నిలో తోడున్నావు ప్రభా, ఈ కష్టాల్లో తోడును. ఇవాళ భయంకరమైన నేను కటిక ఆకలితో ఉన్నానయ్యా. ఆకలితో ఉన్నా కూడా ఆ రోజు ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఆకలితో ఉండి కూడా రోజులు ప్రార్థన చేసే రోజు భక్తులు ఉన్నారు, బైబిల్లో ఉన్నారు, లోకంలో ఉన్నారు. కనుక మనం ఎవరికంటే గొప్పవాళ్ళం కాదు, కానీ దేవుని సన్నిధిలో మనం అందరము ధన్యులం. హల్లెలూయా. దేవుడి ఇచ్చే కృపను పొందినప్పుడు ఇంకా ధన్యులం. అందుకనే రెట్టింపు ఆశీర్వాదాలు శారా, రెట్టింపు ఆశీర్వాదాలు అబ్రహాం పొందాడు, రెట్టింపు ఆశీర్వాదాలు సుంకరి పొందాడు, రెట్టింపు ఘనత పొట్టి జక్కయ్య పొందాడు. మార్పు చెందాడు క్షణంలోని. ఎన్నాళ్ళు వచ్చిన భాష చెప్పిన వాక్యం, పాటలు, ప్రార్థన నాటుకోకుండా వాళ్ళు ఏంది చెప్పేది మనకు తెలుసులే, మనం చేస్తున్నాం, దేవుడికి తెలియదు, తెలుసు. ఇంకా రావాలి. ఈ సంవత్సరం ఒక తరగతి, వచ్చే సంవత్సరం ఇంకో తరగతి, 10వ తరగతి, 12వ తరగతిలోకి వెళ్ళిపోవాలి. మనం అంచెలు ఎక్కడ వెళ్ళిపోవాలి? ఆశీర్వాదాల్లోకి. హల్లెలూయా. ఈ సంవత్సరం 2 పాటలైనా, వచ్చే సంవత్సరం 4 పాటలైనా, ఈ సంవత్సరం ఒక పాట నేర్చుకుంటా, వచ్చే సంవత్సరం 2 పాటలు. ప్రతి జనవరికి నేను ఒక టార్గెట్ పెట్టుకుంటా. హల్లెలూయా. ఈ జనవరిలో నూతన సంవత్సరంలో ఏ పాట నాకు దేవుడు ఇస్తాడో అది నేను పాడుకోవాలి. దేవుడు ఇస్తేనే, నాకేముంది, నాకు రాదు, చదువు లేదు. ఈ సంవత్సరంలో ఎక్కడ ఏ పాట నా చెవిలో దేవుడు వినిపిస్తాడో, ఏ పాట ఇస్తాడో ఆ పాట నేను గొప్పగా పాడుకోవాలి ఆయనకి. అది నా ఆలోచన. అలాగే నేను నేర్చుకుని నేను మీకు చెప్తున్నాను. అందుకని పౌలు చెప్పాను, నేనేమైతే నేను ప్రభు కాడ పొందానో అదే నేను మీకు పంచుతున్నాను. నేను ఏమైతే పొందానో అదే నేను మీకు పంచుతున్నాను. నేను ఉచితంగా పొందాను, ఉచితంగానే ఇస్తున్నాను అన్నాడు అపోస్తుడైన పౌలు. హల్లెలూయా. ఉచితమైన కృపనే పొందాను, ఉచితంగానే. చాలామంది ఆమెకు ఆదాలేందే చేస్తుందా, ఆమెకి ఏమి లేందే చేస్తుందా, ఆ వాదును దేవుడు అవమానాన్ని కొట్టివేశాడు. పాస్టర్లను పోషించుకుంటూ, సంఘాన్ని బలపరుచుకుంటూ, అంత చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆదా ఉంది అని గుప్పలు ఇప్పటానికి కూడా చాలామంది రాలేదు ముందుకి.
ఆదా పాదా దేవుడికి తెలుసు. కాబట్టి అమ్మ, మనము, మన పిల్లలు, మన కుటుంబాలు, మన సంఘము క్షేమంగా ఆయన సన్నిధిలో కంచెలో ఉండాలి అంటే ఈ రీతిగా మనము బలపడదాం, ఈ రీతిగా మనము ముందుకు సాగుదాం. ఇత్తబడిన ఈ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో ఫలించునుగాక. దేవుడు మనలను నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.